టెక్సాస్లో డల్లాస్పురం వచ్చినా కాక అట్లా నడుచుకుంటూ పోయి చూద్దాం రోడ్లు ఎట్లున్నాయి ఏం కథ. ఓకే, ఏంది తర్వాత ఏంది చూద్దాం మరి. ఓకే, సో వర్క్ మీద వచ్చింటి. వర్క్ అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు మామూలుగా వెకేషన్ ఎక్స్టెండ్ చేసుకొని ఉందామని అనుకున్నా. సో అందుకే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. చూద్దాం ఎట్లుందో పరి, అట్లా నడుచుకుంటూ పోయి చూద్దాం. సో రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేసి స్ట్రైట్కి వెళ్దాం. అంటే ఇక్కడ బటన్ నొక్కాలి. బటన్ నొక్కితే ఆడ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వస్తే అప్పుడు అటు క్రాస్ చేయొచ్చు. ఓకే, సో నీట్గా ఉన్నది కాక, ఎక్కడ పడితే అక్కడ నీట్గా ఉన్నది. అండ్ కాకపోతే వేడి మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది గట్టిగా, కిందికి వెళ్ళి కాదు, కారుతుంది చెమటలు. సో న్యూయార్క్తో కంపేర్ చేస్తే ఇక్కడ మన టెక్సాస్ మన ఇండియన్ వెదర్తో పక్కా మ్యాచ్ అవుతుంది అనమాట. కాకపోతే నీట్గా ఉంది, ఎక్కడ అంత చెత్త లేదు. న్యూయార్క్లో కొన్ని ఏరియాలో క్వీన్స్లో అట్లా చూస్తే కొంచెం నీట్గా ఉండదు. కానీ సో ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ. మన వాళ్ళు మస్తు మంది అంటారు కదా, మన తెలుగు వాళ్ళు లుంగీలు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి మస్తుగా అంటారు. కానీ నాకు అట్లా ఏం అనిపించలేదు ఇక్కడ. ఓకే, సో ఇది ఫ్రిస్కోకి 20 మైల్స్ దూరంలో ఉంటుంది. ఇది ఇర్వింగ్ అనమాట. అండ్ ఇక్కడ రెంట్లు కూడా మస్తు చీప్ ఉన్నాయి టెక్సాస్లో. అండ్ కంపేర్ చేస్తే న్యూయార్క్లో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంటే నీకు $2,000 ఉంటుంది. ఓకే, $2,000 నుంచి $2,500 ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ లొకేషన్ అనమాట. ఇక్కడైతే మొత్తం పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి. అండ్ సాఫ్ట్వేర్ అవి బ్యాంకింగ్ అవి ఉంటాయి. కానీ సో మనకంత టచ్ లేదు సాఫ్ట్వేర్. మనమంతా అమ్ముడు కొనుడే సేల్స్లో కాబట్టి. అండ్ సో రెంట్స్కి వస్తే రెంట్కి వస్తే హౌస్ రెంటల్కి వస్తే అయితే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 900 నుంచి 1100 1200 మధ్యలో ఉంది. అండ్ 2 బెడ్రూమ్ అయితే 1200 నుంచి లైక్ 1500 రేంజ్లో ఉంది. అండ్ కొన్ని ప్లేస్లో 2000 కూడా ఉందనుకో 2 బెడ్రూము. సో అది డిపెండ్స్ ఆన్ లొకేషన్, డిపెండ్స్ ఆన్ అపార్ట్మెంట్. ఓకే, ద కమ్యూనిటీ. సో ఇక్కడైతే ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో అయితే ఏదో మరి సేల్స్ పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న టెంట్లు వేసుకొని కూర్చున్నారు. అండ్ కాకపోతే వేడి మాత్రం భయంకరంగా ఉంది. సో మరి ఇండియన్ వెదర్కి మ్యాచ్ అవుతుంది. కాకపోతే ఒకవేళ ఎవరైనా మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ ఊరి కావాలన్న ఇడికి. సో ఎందుకంటే స్టేట్ ట్యాక్స్ ఉండదు, సస్తలా పడిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ ఫుడ్, మన హైదరాబాద్ ఫుడ్ చూస్తే ఇక పెట్టిందే పేరు పోయి, ఇక ఒక్క రెస్టారెంట్ మించి ఇంకొక రెస్టారెంట్ ఉన్నదనమాట టేస్ట్. ఓకే, టేస్ట్లో మాత్రం ఎక్కడ తగ్గేది లేదు కాక. ఇక ఇండియా అసలు నీకు గుర్తుకే రాదు పో. బిర్యానీలు కానీ బజ్జీలు కానీ ఓకే అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ లైవ్ చికెన్ నుంచి మొదలు పెడితే ఇక ఏదైనా దొరుకుతుంది. ఇక ఇండియాలో ఏది దొరుకుతుందో మన మార్కెట్కి పోతే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఓకే, అండ్ కొర్రమేను చేప కూడా దొరికింది. కొర్రమేను చేప కూడా వేసినాము. సో ఈ లేక్ చూసిరు కదా, ఈ లేక్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్మేడ్ లేక్ అనమాట. మనుషులు తవ్విరు. లేక్ చాలా పెద్దగా ఉంది ఇంకా లోపలికి వెళ్తే. ఓకే, అండ్ ఇటు నుంచి స్ట్రైట్గా పోతే మావాడి ఇల్లు వస్తుంది అనమాట. మావాడి అపార్ట్మెంట్ వస్తుంది. అపార్ట్మెంట్లో చూద్దాం ఆడ కూడా ఎట్లుంటుందో. ఓకే, అండ్ రోడ్ మీద అయితే ఎవరు ఎక్కువ జనాలు లేరు, ఎందుకంటే భయంకరంగా గరం అవుతుంది కాబట్టి. ఓకే, ఇగో ఇట్లా చక్కగా పోయి రైట్ మరలా. ఓకే, అండ్ చూసిరు కదా, ఒకవేళ మూవ్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్. నేనైతే యాక్చువల్గా మా టెక్సాస్కే మూవ్ అవుదాం అనుకుంటున్నా. ఇక న్యూయార్క్ బోర్ వచ్చేసింది 10 ఏళ్ళ నుంచి. ఇగో ఇక్కడ రియల్ ఎస్టేట్ అంట. ఓకే, ఆమె కాల్ చేయరు ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటే. అండ్ ఇదే అపార్ట్మెంట్. సో నేను ఆస్టిన్ టెక్సాస్ మూవ్ అవుదామని అనుకుంటున్నా తొందరలో. చూద్దాం ఏమవుతుందో. ఇక ఇదే బిల్డింగు మావాడు ఉండేదన్నమాట. సో మావాడు అంతా 2000 కడతాడు ఈ బిల్డింగ్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి. అండ్ ఇగో ఇట్లా లాగిస్తారు. ఆ లాక్ అక్కడ పెడితే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో జిమ్ ఉంటుంది, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. జిమ్ యాక్సెస్ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక కింద పైన బోర్ వచ్చినప్పుడు కిందికి వచ్చి ఇక్కడ పూల్ గేమ్ ఆడుకోవచ్చు. మనం ఏమంటాం స్నూకర్ అంటాం కదా అది. అండ్ ఇక్కడ రకరకాల గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదంతా వచ్చేసి లాబీ. ఇదే అపార్ట్మెంట్లో ఉంటాడు. ఇక్కడ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో అపార్ట్మెంట్లో, ఇమ్మీడియట్గా మెయింటెనెన్స్ వచ్చేసి వాళ్ళు ఫిక్స్ చేసి వెళ్ళిపోతారనమాట. ఓకే, సో ఏడారా బై నీళ్ళు ఆడ ముందు. ఓకే, సో ఇదే అపార్ట్మెంట్ అనమాట. చలో.